దేవుని సత్యాన్ని మరుగు చేయడానికి ఈ దుమ్ము దుమారం అంతా రేపుతున్నారు. వీళ్ళెంత దుమారం రేపినా వాస్తవాన్ని మార్చలేరు. వాస్తవం ఏమిటంటే ఆది మధ్యాంతరహితుడు, అజుడు, జన్మరహితుడు, అనేక యుగములలో అనేక సార్లు ప్రత్యక్షమైన మహాదేవుడు, ఆదాము యుగము ప్రారంభమైనాక 2000 ఏళ్ల కిందట మన పాప పరిహారము కొరకు ఒకసారి ప్రత్యక్షమాయను. మళ్ళీ పాపాల గొడవ లేకుండా, పాప పరిహారం అనే బాధ్యత తీసుకోకుండా పాపులను నిర్దాక్షిణ్యంగా శిక్షించడానికి మాత్రమే రెండోసారి వస్తాడు. కనుక యేసు రెండవసారి రాకముందే ఆయన మొదటి రాకడను మనం ప్రచారం చేద్దాం. యేసు రెండవసారి రాకముందే మొదటి రాకడలోని యేసును మన హృదయంలో చేర్చుకుందాం. ఇది క్రిస్మస్ సందేశం. ఆయన భీకరంగా వస్తాడు, ఉగ్రమూర్తిగా. నాకేం భయం లేదు, ఎందుకంటే ముందే ఆయన నా హృదయంలో చేర్చుకున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య వస్తాడు నా కోసం, పగ తీర్చుకోవడానికి కాదు, శిక్షించడానికి కాదు. నేను ఆయన బిడ్డను, ఆయన వధువు సంఘములో భాగాన్ని. ఆయన రావడం నాకు పండగ. కానీ యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకోకుండా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, వాడు రాజు కానీ, సామంతుడు కానీ, దరిద్రుడు కానీ, ధనికుడు కానీ, పండితుడు కానీ, పామరుడు కానీ, ఎవరైనా సరే యేసుని అంగీకరించకుండా ఉన్న ప్రతి ఒక్కరికి రెండవ రాకడ ఒక భయానక సంఘటన.